వారి పట్ల అద్భుత కార్యాన్ని చేసి వారికి కడుపారా భోజనం పెట్టడాన్ని తన బాధ్యతగా ఆయన భావిస్తున్నాడు. ఎందుచేతనంటే ఆయన నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త. ఆయన మన తండ్రి. తండ్రి బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత వహిస్తాడో క్రీస్తు ప్రభు నీ పట్ల నా పట్ల అంతకంటే మిన్న అయినటువంటి బాధ్యతను వహిస్తాడు. దేవుని వాక్యములో నీ తల్లిదండ్రులు నిన్ను మరిచినా నిన్ను సృష్టించిన యెహోవా నిన్ను మరువడు అనే సత్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, శిష్యులేమో ఈ ప్రజలను పంపించేయండి అంటున్నారు, ప్రభు ఏమో వారిని మీరే పోషించండి అంటున్నాడు. శిష్యులు ఈ ప్రజలను పంపించి వేయాలి అని ప్రభువును కోరటంలో వారు తమ యొక్క జీవితంలో వారి యొక్క శక్తి సామర్థ్యాల విషయంలో పరిమితమైనటువంటి వారు అనే సంగతిని వారు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారు. మనం జాగ్రత్తగా గమనించాలి. అది అరణ్య ప్రదేశం. అక్కడ ఏ వనరులు కూడా వారికి భోజనం పెట్టడానికి లభ్యం కావు. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనకు సహాయము చేసేటప్పుడు ఆయన పరిస్థితులన్నిటికీ కూడా అతీతుడనే విషయాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. అది అరణ్యమైనా, అది ఎడారైనా, అది సముద్రమైన, ప్రభు అక్కడ ఆహారాన్ని సమృద్ధిగా సృష్టించి తన ప్రజలకు అందించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. క్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు. మనకు వనరులు లేకపోవటం, ఆయన మనకు సహాయపడకుండా ఆయన్ను ఆపలేదు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్య ప్రభుత్వం వారు, బ్యాంకులు వారు కొన్ని పథకాలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం వారే కానీ బ్యాంకుల వారే కానీ మనకు సహాయం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి షరతును వారు విధిస్తున్నారు. అదేమిటంటే, మేమిచ్చేటటువంటి ఈ సహాయానికి మీరు కూడా కొంత ధనాన్ని కలపాలి అంటున్నారు. అంటే మ్యాచింగ్ ఫండ్ అన్నమాట. దాన్ని మనం కలిపితే తప్ప ప్రభుత్వమే కానీ లేక బ్యాంకులే కానీ సహాయం చేయలేవు. అయితే మనకు వనరులు లేకపోవటం అనేది ప్రభువును మనకు సహాయం చేయకుండా ఎన్నటికీ ఆపలేదు అనే విషయాన్ని ఈ సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అరణ్యంలో వనరులేమి లేవు. అక్కడ ప్రజలకు భోజనం ఎలా పెట్టాలి అనేటటువంటి ఆ పరిస్థితి యేసు ప్రభువును మనకు సహాయం చేయకుండా ఆపలేదు అనే సత్యాన్ని ఈ సమయంలో మీకు నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభువు వారు తప్పక తన ప్రజల యొక్క అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని వ్రాయబడింది. అవును ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు తప్పక మన అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. మన అవసరత మనకు చాలా పెద్దదిగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధిలో ఉంచబడిన తరువాత ఆ సమాధి మీద రాయి తొలగించి మనకెవరు సహాయం చేస్తారు? ఎలాగూ మనం యేసు ప్రభు యొక్క శరీరానికి ఈ సుగంధ ద్రవ్యాలను పూస్తాము అని చెప్పి ఆ రాయి తొలగించటం అనే విషయాన్ని చాలా పెద్దదైన సమస్యగా ఆ స్త్రీలు భావించారు. కానీ వాస్తవానికి వారు వెళ్ళేసరికే ఆ సమాధి మీద రాయి లేదు. మన జీవితంలో కూడా అనేక పర్యాయాలు సమస్యలను ఉన్న వాటి కంటే కూడా చాలా పెద్దవిగా చూడటాన్ని మనం అలవరుచుకున్నాం. ఎలాంటి సమస్య అయినా, అది ఎంత పెద్ద బండరాయి అయినా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేతిలో అది ఒక ఇసుక రేణు వంటిది అనే విషయాన్ని
ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన అవసరత అది ఎంత పెద్దదైనా సరే, మనకు ఉన్నటువంటి సమస్య అది ఎంత బండలాగా మనకు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని మటుమాయం చేయగలిగినటువంటి మహోన్నతుడైన, సమర్థుడైన, శక్తివంతుడైనటువంటి దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మన అవసరతను తీర్చేటప్పుడు సర్వసాధారణంగా కాక సమృద్ధిగా మన అవసరతను తీరుస్తాడు. ఈ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 20వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆహారమే లేని ఆ అరణ్య ప్రదేశంలో ఎవరో ఒక తల్లి ఒక చిన్న బిడ్డకు కట్టి ఇచ్చిన ఒక చిన్ని సద్దనపు మూట, దానిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది ప్రజలు వారు తిని తృప్తి పొందటం అనేటటువంటి విషయం ఈ భూమి మీద ఎన్నడూ కూడా జరగనటువంటి మహోన్నతమైన అద్భుతం. ఆ భుజించిన 5,000 మందికి కూడా 5,000 మంది పురుషులు మాత్రమే అని వ్రాయబడింది. ఈ పురుషులు కాక అక్కడ స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారని దేవుని వాక్యంలో చాలా తేటగా తెలియబడుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం అంతా? ఒక చిన్న పిల్లవాని చద్దన్నపు మూటలో నుండి వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి దేవుడు మనకిచ్చిన ఆ కొద్ది తలాంతును, దేవుడు మనకిచ్చినటువంటి దేనినైనా కూడా తిరిగి తీసుకుని వెళ్ళి ఆశీర్వదించగలిగినటువంటి ఆ దేవుని చేతిలో పెడితే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఆ ప్రభు నీవిచ్చిన ఆ చిన్నదాన్ని తిరిగి ఎన్నో రెట్లుగా ఆశీర్వదించి నీకు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడిని ఈ సమయంలో దేవుని వాక్యమును బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన తప్పక మన అవసరతలను తీర్చే దేవుడు. ఆయన మన అవసరతలను సమృద్ధిగా తీర్చేటటువంటి దేవుడు. అంతేకాకుండా మన అవసరతకు మించి మనకు అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఈ సమయంలో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన అవసరతలన్నీ తీర్చగల సమర్థుడైన ప్రభు ఆయన ఒక మాట అంటున్నారు. అదేమిటంటే, మీరు నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడునని ప్రభు తానే స్వయంగా చెప్పారు. కొన్ని పర్యాయాలు మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి అవసరతలు భిన్నమైనవి గనుక ఈ ప్రార్థన అవసరతను నేను దేవుణ్ణి అడగవచ్చా? నాకున్నటువంటి ఈ శరీర సంబంధమైన అవసరతను, నాకున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన అవసరతను ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను అడగవచ్చా అని చెప్పి కొంతమంది సందేహపడుతూ ఉంటారు. దేవుని వాక్యములో భక్తులు వారి వారి అవసరతల కొరకు ప్రార్థించిన పరిస్థితులను మనం ఒకసారి గమనించినట్లయితే, యాకోబు అనే భక్తుడు దేవుని వాక్యములో ఆశీర్వాదం కొరకు ప్రార్థించినట్లుగా బైబిల్లో కనబడుతూ ఉంది. మోషే అనే భక్తుడు పాపములో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లుగా కనబడుతూ ఉంది. సొలొమోను అనే భక్తుడు జ్ఞానం కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించి అడిగి పొందినట్లుగా దేవుని వాక్యములో తెలియచేయబడింది. దావీదు అనే భక్తుడు పాపములో పడి తిరిగి తనను కడగమని దేవుని సన్నిధానంలో వేడుకొన్నట్లుగా, కన్నీటితో ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. సిలువలో వేలాడినటువంటి దొంగ
యేసు ప్రభు ప్రక్కలో సిలువలో వేలాడుతూ మరణించుచున్న తన ఆత్మ కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లుగా దేవుని వాక్యములో ఉంది. ఫిలిప్పీ చెరసాల అధిపతి తన కుటుంబము యొక్క రక్షణ కొరకు, తన వ్యక్తిగతమైన రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా దేవుని వాక్యములో కనబడుతూ ఉంది. చివరిగా పౌలు సహితము తన ఆత్మ విడుదల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లుగా వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, కాదేది ప్రార్థనకు అనర్హం. నీకున్నది ఎలాంటి అవసరత అయినా, అది ఎలాంటి కొరత అయినా ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తును నీవు ప్రార్థించి పొందవచ్చు. దానికి ముందుగా నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి విషయాలు దయచేసి మనస్సులో ఉంచుకోండి. అదేమిటంటే, ఆయన నీ అవసరతను గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. నీ అవసరతల విషయంలో ఆయన కనికరాన్ని కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతరులు నిన్ను భారంగా భావిస్తూ ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను గూర్చి బాధ్యత వహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటప్పుడు అన్ని పరిస్థితులకు అతీతుడు. అంతేకాకుండా ఆయనకు సహాయపడకుండా ఏదీ కూడా ఆయనను ఆపలేదు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తప్పక నీ అవసరతలు తీర్చే దేవుడు. కనుక ప్రేమామయుడు, కనికరం, కరుణ కలిగినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నేడే నీ వచ్చి నీ అవసరతను, నీ శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన అవసరతను ఆయనకు తెలియచేసి ఆయనకు ప్రార్థించినట్లయితే ఆయన తప్పక నీ మనవి ఆలకిస్తాడు. ఆయన నీ మొర్ర వింటాడు. ఆయన నీ ప్రార్థనకు తగిన రీతిలో సరియైన సమయంలో సమాధానమిస్తాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు నీ సమయంలో ప్రార్థిస్తావా? ప్రార్థన చేసుకుంటా. ప్రేమామయుడు అయిన మా తండ్రి, కరుణాసంపన్నుడు అయిన మా రక్షకుడా, మా ప్రతి అవసరాన్ని తీర్చటానికి ఆలోచన చేస్తున్న మా దేవా, ఈ సమయంలో ఎవరెవరు ఎలాంటి ప్రార్థన అవసరతలు కలిగి నీ సన్నిధానములో భారమైన హృదయాలతో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి హృదయాలలో ఉన్నటువంటి ప్రార్థన అవసరతలను మీరు అంగీకరించి, వారి మొర్రలను ప్రభువా మీరు స్వీకరించి, వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని, వారి సమస్యల నుండి వారిని విడిపించుమని, వారి రోగముల నుండి, రుగ్మతల నుండి ప్రభువా వారికి స్వస్థతను అనుగ్రహించుమని, వారి ప్రతి విధమైన అవసరాన్ని మీ సర్వసమృద్ధిలో నుండి తీర్చుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.